1 minute 12 seconds అన్నాడు. నెక్స్ట్ 1 hour అన్నాడు. ఒకటి మినిట్ ఉంది, ఒకటి సెకండ్ ఉంది, ఒకటి అవర్ ఉంది. మూడింటిని ఒక దాంట్లోకి మార్చుకోవాలి. ఎప్పుడైనా కూడా దేంట్లోకి మార్చుకోవచ్చు అంటే చిన్న ప్రమాణాలలోనికి మార్చుకోండి. అంటే సెకండ్స్లోకి మార్చేద్దాం. 1 minute అంటే 60 seconds, ఇది 12 seconds. అదెంత 360 కాదు 3600 seconds అనమాట. అన్నిటినీ సెకండ్లకు మార్చాం. ఇది 72 సెకండ్లు, ఇది వచ్చేసి 3600 సెకండ్లు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 36 చేత కట్ చేస్తే 2 times 36, ఇది 100 times. మళ్ళీ కట్ చేస్తే 1 time, ఇది 50 అన్నమాట. సో 1:50 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. రైట్. అంటే ఇవన్నీ ఒక దాంట్లో ఇస్తాడా అని అంటే నేను ఎగ్జాంపుల్స్ కోసం ఇవన్నీ ఇలా పెట్టాను, క్వశ్చన్ లాగా కాకుండా. అర్థమైంది కదా. మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రమాణాలని సమానంగా చేసుకున్న తర్వాత కొట్టివేతలు మాత్రం కామన్ ఫ్యాక్టర్ చేతనే కట్ చేయాలి మనం. రైట్. నెక్స్ట్, 2 సంఖ్యల నిష్పత్తి 3:4, అందులో పూర్వపదం 48 అయినా పరపదము ఎంత సార్ అని అడిగాడు. సో మనకిందులో ఇక్కడ చూడండి, A:Bలో పూర్వపదం అంటే ముందుది అనమాట. దీన్ని పూర్వపదము అంటాం.